తిరుమలకు వెళ్ళే 8 కాలినడక మార్గాలు మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1 అలిపిరి. అలిపిరి మనందరికీ బాగా తెలిసిన దారి. తిరుమల వెంకటేశ్వరుని గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ దారి గురించి తెలుసు. మొత్తం 3550 మెట్ల మార్గం ఉంటుంది. నంబర్ 2 శ్రీవారి పాదాలు. ఆ దేవదేవుడు శ్రీనివాసుడు వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు మొదటి పాదం ఇక్కడే పెట్టారని చెబుతుంటారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. నంబర్ 3 మామండూరు. ఇక తిరుమలకు వెళ్ళే వాటిలో మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్య దిక్కున ఉంటుంది. దీనికి మించిన దారి మరొకటి లేదంటారు. నంబర్ 4 ఏనుగుల దారి. ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి కాబట్టి ఆ పేరు వచ్చింది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గాన్నే చేరవేసేవారు. ఎన్ని మార్గాలున్నా అన్ని మార్గాలు ఆ దేవదేవుడి దగ్గరికే. ఆయన దర్శనం మన పూర్వజన్మ సుకృతం. ఓం నమో వెంకటేశాయ.